హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 12-13 నవంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన దివాళీ సందర్భంగా మన యాప్లో ప్రారంభించినటువంటి 99 రూపీస్ ఆఫర్ కోర్సెస్, ఫుల్ కోర్సెస్ ప్లస్ టెస్ట్ సిరీస్లు కూడా ఈరోజు లాస్ట్ డేట్ అండి, వాటి యొక్క వ్యాలిడిటీ. కాబట్టి అందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా తక్కువ కాస్ట్లో చాలా ఇంపార్టెంట్ టెస్టులు, 700కు పైగా టెస్టులు, 700 టెస్టులకు సంబంధించి పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. హే గాయ్స్, మన యాప్లో మళ్ళీ పండుగ ఆఫర్లు అయితే ప్రారంభమయ్యాయండి. దీపావళి మరియు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు తీసుకొచ్చాము. అన్ని టెస్ట్ సిరీస్ల పైన మళ్ళీ 99 ఆఫర్ ప్రారంభమైందండి. సో చాలామంది అభ్యర్థులు అయితే రిక్వెస్ట్ చేశారు, మళ్ళీ ఆఫర్ తీసుకుని రండి అని చెప్పేసి. మరి ఏపీ గ్రామ వార్డు సచివాలయం కోర్సు 99 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీ. నెక్స్ట్ ఏపీ గ్రూప్ 2 కోర్సు, యానిమల్ హస్బెండరీ కోర్సు, అన్నిటిపైన కూడా భారీ ఆఫర్లు అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. కరెంట్ అఫైర్స్ పైన 600కు పైగా టెస్టులు ఉంటాయి. ప్రతి టాపిక్ పైన, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన ఉచితంగా పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది. ఎగ్జామ్ టైంలో టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ ఆఫర్ నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి దీపావళి అయిపోయిన ఒక రోజు వరకు కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుంది. సో గైస్, ఈ ఆఫర్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎక్స్టెండ్ చేయమంటే మాత్రము ఉండదు. జస్ట్ 99 రూపీస్కే అండి. సో 99 రూపీస్కే ఏదో మామూలుగా ప్రొవైడ్ చేసి, సో కొన్ని టాపిక్స్ ప్రొవైడ్ చేయకుండా చేస్తామని ఎవ్వరూ అనుకోవద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, చాలా క్లియర్గా. అన్ని బిడ్ బ్యాంకు కూడా అప్లికేషన్ మెథడ్లో ప్రస్తుత పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉంటాయి. ఒకసారి డెమో చూసిన తర్వాత మీరు తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. అంతేకాకుండా ఏపీ సచివాలయం, గ్రూప్ 2, డిఎస్సి, గ్రూప్ 2 అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు కూడా అందుబాటులో ఉందండి, చాలా తక్కువ కాస్ట్లో. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే డెమో చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. ఏపీ మెడ్టెక్ జోన్లో ఇండియా ఎక్స్పో ఎగ్జిబిషన్ను కేవలం 150 రోజుల్లోనే 1,00,000కు పైగా విస్తీర్ణం గల ఎగ్జిబిషన్ను నిర్మించి రికార్డు సృష్టించింది. అయితే ఏపీ మెడ్టెక్ జోన్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విశాఖపట్నంలో ఉంది. వివరాలు చూద్దాం. విశాఖపట్నంలో ఉన్న ఏపీ మెడ్టెక్ జోన్లో ఇండియా ఎక్స్పో అంటే ఎగ్జిబిషన్ను కేవలం 150 రోజుల్లోనే 1,00,000కు పైగా విస్తీర్ణం గల ఎగ్జిబిషన్ను నిర్మించి రికార్డు సృష్టించింది. 2023 జూన్ నెలలో ప్రారంభమైన ఈ పనులు నవంబర్ 9న పూర్తయ్యాయి. ఈ ఎక్స్పో సిటీలో 4 కాన్ఫరెన్స్ హాళ్ళు, బోర్డు రూములు అయితే ఉన్నాయి. ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైన తొలి 5వ ఇంటర్నేషనల్ ఇంజనీరింగ్ అండ్ హెల్త్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాంగ్రెస్ ఈ నెల 13వ తేదీ వరకు సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు హాజరవ్వనున్నారు. అలాగే వైద్య పరికరాల వినియోగము, అత్యాధునిక టెక్నాలజీ, హెల్త్ సెగ్మెంట్ వంటి కీలక అంశాలపై చర్చిస్తారు. ఈ కాంగ్రెస్లో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ 14 నుంచి 16 వరకు ఇన్నోవేషన్ ఫోరం సమావేశం కూడా నిర్వహించబడుతుంది. సో మరి రాణి రాబర్ట్ భారోస్ అని తెలిపింది. మరి నెక్స్ట్ దీనికి 80కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు కూడా హాజరవనున్నారు. నెక్స్ట్ వన్. రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ల 24వ అఖిల భారత సదస్సు సందర్భంగా తెలంగాణ సిఐడికి చెందిన ఫింగర్ ప్రింట్ బ్యూరో 8వ ఉత్తమ అవార్డును అందించింది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 2వ అత్యుత్తమ అవార్డు లభించిందండి. చూద్దాం. తెలంగాణ సిఐడికి చెందిన ఫింగర్ ప్రింట్ బ్యూరో సవాలుతో కూడిన నేరాన్ని పరిష్కరించడంలో ఫింగర్ ప్రింట్ సైన్స్ను తెలివిగా వినియోగించినందుకు గాను హోంమంత్రిత్వ శాఖ 2వ ఉత్తమ అవార్డును అందుకుంది. ఇటీవల జరిగినటువంటి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఫింగర్ ప్రింట్ బ్యూరో డైరెక్టర్ల 24వ అఖిల భారత సదస్సు సందర్భంగా ఈ గుర్తింపు లభించింది. ఖమ్మంలోని సిఐడి ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇన్స్పెక్టర్ బి నరేష్ ఆమోదాన్ని ఫింగర్ ప్రింట్ బృందము
ఆదర్శప్రాయమైన పనిని ప్రారంభించిందని ఒక పత్రికా ప్రకటన ప్రకారము నేరం జరిగిన ప్రదేశంలో పాక్షిక ఛాన్స్ ప్రింట్లను డెవలప్ చేయడం మరియు అనుమానితుడి వేలి ముద్రలతో వాటిని సరిపోల్చడం వంటివైతే తక్కువ సమయంలో కేసును వేగంగా ఛేదించడంలో యోగీందర్ కీలక పాత్ర పోషించినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, 22 లక్షలకు పైగా దియాలు అంటే ఏంటి? మట్టి లాంతర్లు వెలిగించి ప్రపంచ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు పొందిన వేదిక ఏంటండి? ఆప్షన్ సి, అయోధ్యలోని సరయూ నది ఒడ్డున. ఇంపార్టెంట్. 22 లక్షలకు పైగా దియాలు అయోధ్యలోని సరయూ నది ఒడ్డున దీపోత్సవం యొక్క 7వ ఎడిషన్ సందర్భంగా ప్రకాశిస్తూ ఒకచోట ఒకేసారి పెద్ద సంఖ్యలో దీపాలను వెలిగించి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. నెక్స్ట్ చూద్దాం. అయోధ్య 22+ లక్షల దియాలు ప్రకాశిస్తూ ప్రపంచ రికార్డునైతే నెలకొల్పడం అయితే చూడవచ్చు. 22 లక్షల దియాలు మట్టి లాంతర్లు గత సంవత్సరం కంటే 6.47 లక్షలు ఎక్కువ. నది వెంబడి ఉన్న రామ్కి పైడీలోని 51 ఘాట్ల వద్ద 25,000 మంది వాలంటీర్లు వెలిగించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు దీపాలను లెక్కించడానికి డ్రోన్లను ఉపయోగించి అయోధ్య యొక్క విజయాన్ని అధికారికంగా గుర్తించారు. జై శ్రీరామ్ విజయ నినాదాలతో నగరాన్ని ప్రతిధ్వనించారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏ దేశ క్రికెట్ జట్టు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ముఖ్యమైన నిర్ణయము తీసుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, శ్రీలంక. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శ్రీలంక యొక్క స్వయం ప్రతిపత్తి మరియు ప్రభుత్వ జోక్యాన్ని తీవ్రంగా ఉల్లంఘించిందని పేర్కొంటూ దాని సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో జాతీయ జట్టు నిరాశపరిచిన ప్రదర్శన కారణంగా క్రికెట్ బోర్డును తొలగించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, చరిత్రలో మొదటిసారిగా ఒక ఆఫ్రికా దేశం భాగస్వామ్య తల్లిదండ్రుల సెలవులను ప్రకటించింది. అయితే ఆ దేశం పేరేంటి? అంటే వీటిని ఏమంటారంటే పేరెంటల్ లీవ్స్ అని అంటారండి. అంటే చిన్నపిల్లలు చూసుకోవడానికి లీవ్స్ ఇవ్వడం. మరే దేశం అండి? సౌత్ ఆఫ్రికా. ఆప్షన్ బి. భాగస్వామ్య తల్లిదండ్రుల సెలవులను పరిచయం చేసిన ఆఫ్రికాలో మొదటి దేశంగా దక్షిణాఫ్రికా కుటుంబం మరియు తల్లిదండ్రుల హక్కుల రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ సంచలనాత్మక పరిణామము ఇటీవల హైకోర్టు తీర్పు ద్వారా సంతానం లేదా దత్తత తీసుకున్న తర్వాత ఉద్యోగానికి సెలవు తీసుకునే హక్కులను ఇద్దరికీ మంజూరు చేసింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వైద్య శాస్త్ర పరిశోధనలో మైలురాయిగా నిలిచే అతి ముఖ్యమైన 2 సెట్ల డిఎన్ఏతో కోతి చిమేరాను రూపొందించిన వైద్య బృందం ఈ దేశానికి చెందినవారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, చైనా శాస్త్రవేత్తలు 2 సెట్ల డిఎన్ఏతో కోతి చిమేరాను రూపొందించడం ద్వారా జన్యు పరిశోధన రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించారు. ఈ ప్రయోగాత్మక పురోగతి వైద్య పరిశోధన మరియు అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు సుదూర ప్రభావాలను కలిగి ఉంటుంది. సైనోమోల్గాస్ కోతి నుండి మూలకణాలను అదే జాతికి చెందిన జన్యుపరంగా భిన్నమైన పిండంతో కలపడం ద్వారా ఈ ప్రాజెక్ట్ గణనీయమైన చిమోరిక్ ప్రైమేట్ను అందించింది. అంటే కలయిక. ఈ విజయము జీవ ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి, వ్యాధులను మోడలింగ్ చేయడానికి మరియు వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త మార్గాలను తెరుస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ముసాయిదా బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లు 2023ని ఆవిష్కరించింది. అయితే ఈ చట్టం ఆమోదించిన రోజు? ఆప్షన్ ఏ అండి, నవంబర్ 10. నవంబర్ 10, 2023న సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ముసాయిదా బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లు 2023ని ఆవిష్కరించింది. ఇది భారతదేశ ప్రసార రంగాన్ని ఆధునీకరించడం మరియు నియంత్రించే దిశగా ఒక ముఖ్యమైన దిశను సూచిస్తుంది. ఈ ప్రతిపాదిత చట్టము కాలం చెల్లిన చట్టాలు, నియమాలు మరియు మార్గదర్శకాలను మీడియా పరిశ్రమ యొక్క మారుతున్న ల్యాండ్స్కేప్కు అనుగుణంగా ఏకీకృత ఫ్రేమ్వర్క్తో భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓవర్ ది టాప్ కంటెంట్ డిజిటల్ వార్తలు మరియు ప్రస్తుత వ్యవహారాలను కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటోవో ద్వీపం సమీపంలో అగ్నిపర్వత విస్ఫోటనాల శ్రేణి కారణంగా నూతన ద్వీప సముదాయం ఏర్పరిచిన ఘటన ఏ దేశంలో ఇటీవల చోటు చేసుకుంది? అంటే అగ్నిపర్వతము బ్లాస్ట్ అవ్వడం ద్వారా అందులోంచి వచ్చే లావా గడ్డగట్టి మరొక ద్వీప సమూహంలాగా ఏర్పడిందటండి. ఎక్కడ మరి అది అంటే ఆప్షన్ డి, జపాన్ దేశంలో. అద్భుతమైన
ప్రకృతి దృశ్యాలు మరియు భౌగోళిక కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన జపాన్ ఇటీవల తన ద్వీప సమూహంలో మరొక ద్వీపం యొక్క పుట్టుకను చూసింది. ఈ దృగ్విషయము దేశం యొక్క భౌగోళికం యొక్క డైనమిక్ స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఒగసవారా ద్వీపం గొలుసులోని ఇవోటో ద్వీపం సమీపంలో అగ్నిపర్వత విస్ఫోటనాల శ్రేణి కారణంగా సంభవించింది. అయితే అగ్నిపర్వత విస్ఫోటనాలు కొత్త భూమిని జన్మనిస్తాయి. అక్టోబర్లో ప్రారంభమైన సముద్రగర్భ అగ్నిపర్వత విస్ఫోటనాల ఫలితంగా కొత్త ద్వీపం ఏర్పడింది. ఇవోటో ద్వీపము ఒగసవారా ద్వీపం గొలుసులో భాగమైంది. టోక్యోకు దక్షిణంగా దాదాపు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. శిలాద్రవం నీటితో సంకర్షణ చెందినప్పుడు సంభవించే ప్రిటోమాగ్మాటిక్ విస్ఫోటనాలు సుమారు 100 మీటర్ల వ్యాసం కలిగిన భూభాగాన్ని సృష్టించాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఏ జీవి పిండాలను అభివృద్ధి చేశారు? ఏ జీవి పిండాలనండి జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు అంటే ఎలుక పిండాలను. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎలుకల పిండాలను జపాన్ శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు. రోదసిలో మానవుల పునరుత్పత్తి సాధ్యపడుతుందా అనే కోణంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టామని వారు పేర్కొన్నారు. 2021 ఆగస్టులో ఒక రాకెట్ ద్వారా INSలో గడ్డగట్టిన స్థితిలో ఉన్న ఎలుక పిండాలను పంపారు. మరి జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా బృందము యమనాషి అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ సెంటర్కు చెందిన ప్రొఫెసర్ తెరుహికో వకయామా ఆ పరిశోధనలో పాలు పంచుకున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందము. అణ్వాయుధాలు ఉంటాయి కదండి, వాటిని అణుబాంబులను ప్రయోగించకుండా నియంత్రించేటువంటి ఒక చట్టం. ఈ ఒప్పందం నుండి ఇటీవల ఏ దేశం అధికారికంగా వైదొలిగింది అంటే బయటకు వచ్చేసిందండి. ఏ దేశం? రష్యా. ఇప్పుడు రష్యా ఇక్కడ ఆప్షన్ ఏ. సో ప్రపంచానికి భయం పట్టుకుంది, ఈ రష్యా ఎక్కడ మా మీద అణుబాంబులు కానీ వేస్తుందో ఏమో అని చెప్పేసి. సో చూద్దాం. అంతర్జాతీయ సమగ్ర అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం నుంచి వైదొలిగేందుకు రష్యా పార్లమెంట్ ఎగువ సభ ఫెడరేషన్ కౌన్సిల్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలపడంతో రష్యా CTBT నుండి అధికారికంగా వైదొలిగింది. మరింతకుముందు ఈ తీర్మానానికి రష్యా పార్లమెంట్ దిగువ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 1996లో కుదిరిన CTBT ఒప్పందం ప్రపంచంలో ఎక్కడా కూడా అణ్వస్త్ర పరీక్ష జరగకూడదని నిర్దేశిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. నవంబర్ 26న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రారంభించనున్నారు? ఆప్షన్ ఏ అండి, విజయవాడ. విజయవాడలో స్వరాజ్ మైదానంలో నగరానికే తలమానికమైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఈ నవంబర్ 26న ఆవిష్కరించారు. రూపాయలు 400 కోట్లతో ఈ విగ్రహ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవము సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. నిర్మాణ పనులు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నాగార్జునతో కూడిన 8 మంది బృందము సమీక్షిస్తున్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. నేషనల్ ఇన్గ్రేడ్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకులు ఇటీవల విడుదల చేసిన అధ్యయనం ప్రకారము 2 తెలుగు రాష్ట్రాలలో ఊబకాయంతో బాధపడుతున్న వారి జనాభా శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి రెండు సరైనవి. తెలంగాణలో 47.7%, ఏపీలో 46.7% మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అంటే సాధారణంగా ఉండేటువంటి వెయిట్ కంటే కూడా ఎక్కువ వెయిట్ కలిగి ఉండడము. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో సాధారణ ప్రజలలో ఊబకాయం యొక్క ప్రాబల్యము ప్రమాదకర స్థాయికి చేరుకుందని హైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్గ్రేడ్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకులు శుక్రవారం విడుదల చేసిన తాజా జనాభా ఆధారిత అధ్యయన నివేదిక వెల్లడించింది. మరి తెలంగాణలో 47.7%, ఏపీలో 46.7% మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారని ICMR NIN అధ్యయనము నివేదించింది. ఇది సాధారణంగా జనాభాలో మధుమేహం, రక్తపోటు మొదలైన నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ యొక్క అధిక భారం యొక్క స్పష్టమైన సూచన. తెలంగాణ పట్టణ పెద్దలలో 47.7% మంది ఊబకాయంతో, 14.8% మంది అధిక బరువుతో ఉన్నారని పరిశోధకులు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో 46.7% మంది పెద్దలు ఊబకాయంతో ఉన్నారు. 14.8% మంది అధిక బరువుతో వర్గీకరించబడ్డారు. మరి వృద్ధుల వయసులో పట్టణ ప్రాంతాలు 50.6%,
మరియు గ్రామీణ ప్రాంతాల్లో 33.2% మంది ఉబకాయంతో బాధపడుతున్నారని అధ్యయనము వెల్లడించింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా క్రింది ఏ రాష్ట్రం బిల్లును తీసుకురానుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా అవతరించేందుకు ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించే అంచనా ఉంది. చట్టబద్ధమైన ఏకరూపత మరియు లింగ సమానత్వం దిశగా రాష్ట్ర ప్రభుత్వము యూసీసీ బిల్లును క్లియర్ చేయడానికి దీపావళి తర్వాత ప్రత్యేక సెషన్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతము పౌరులను వారి మతపరమైన అనుబంధాల ఆధారంగా పాలించే విభిన్న వ్యక్తిగత చట్టాల నుండి గణనీయమైన వైదొలిగినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవలే ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి క్రింది ఏ క్రికెట్ దిగ్గజాలను చేర్చింది? ఆప్షన్ డి పై వారందరూ: వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ, అరవిందర్ డిసిల్వా. అంతర్జాతీయ క్రికెట్ మండలి ఇటీవలే ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లోకి 3 క్రికెట్ దిగ్గజాలను చేర్చినట్లు ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో తాజాగా చేరిన వారిలో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ట్రైల్ బ్లేజర్ డయానా ఎడుల్జీ మరియు శ్రీలంక సూపర్ స్టార్ అరవింద డిసిల్వా ఉన్నారు. ప్రతి క్రికెట్ చిహ్నాలు ఆటపై చెరగని ముద్ర వేశాయి. ఈ గౌరవప్రదమైన గౌరవానికి వారి అర్హులుగా మార్చాయి. నెక్స్ట్ వన్, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ WOAH ప్రాంతీయ కమిషన్ యొక్క 33వ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న భారతదేశ నగరము? ఆప్షన్ డి న్యూఢిల్లీ. జంతు ఆరోగ్యం మరియు పెంపకాన్ని అభివృద్ధి చేయడంలో గణనీయమైన పురోగతిలో భారతదేశము ఆసియా మరియు పసిఫిక్ కోసము ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కమిషన్ మరి యొక్క సమావేశం 33వది న్యూఢిల్లీలో జరగబోతున్నట్లుగా మనకైతే తెలియజేశారు. మరి న్యూఢిల్లీలో జరిగిన 33వ WOAH ప్రాంతీయ కమిషన్ సమావేశానికి ప్రముఖులు హాజరయ్యారు. మరి కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ పరశోత్తం రూపాల ప్రారంభోత్సవ ముగింపు వేడుకలకు నాయకత్వం వహించడాన్ని చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్స్: సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ ఏ క్రీడలకు సంబంధించింది? ఆప్షన్ బి హాకీ. ఇటీవల WHO నివేదిక ప్రకారం భారతదేశంలో 188.3 మిలియన్ల మంది ప్రజలు ఏ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అయితే కేవలం 37% మంది మాత్రమే దీనికి సంబంధించిన రోగ నిర్ధారణ చేస్తున్నారు. ఏ వ్యాధి అండి? ఆప్షన్ బి హైపర్ టెన్షన్, BP, బ్లడ్ ప్రెషర్ అంటాం కదా. ఇటీవల అధ్యయనం ప్రకారం 4.5 బిలియన్ నుండి 3.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఏ గ్రహము టెక్టోనిక్ కార్యకలాపాలకు గురై ఉండవచ్చు? ఆప్షన్ ఏ శుక్రుడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఏ జాతికి చెందిన పిండాలను పండించడంలో జపనీస్ శాస్త్రవేత్తలు విజయం సాధించారు? ఏంటండి? మౌస్, ఎలుక. IFSCA నుండి మొదటి డిజిటల్ ఎస్క్రో రెగ్యులేటరీ ఫిన్టెక్ అధికారాన్ని ఏ కంపెనీ పొందింది? ఆప్షన్ బి ఎస్క్రో పే. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొట్టమొదటి లావెండర్ ఫామ్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో నిర్మించబడింది? ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ రూర్కీ. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంటల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటీవల జరిపిన పరిశోధన ప్రకారం అంతరించిపోతున్న క్షీరదాల భాగాలను కనీసం ఏ దేశంలోని సాంప్రదాయ ఔషధాలతో ఉపయోగిస్తున్నారు? ఆప్షన్ బి చైనా. ఏ రాష్ట్రంలోని రాజాపూర్ రత్నగిరి సమీపంలో ఇటీవల 2 పురాతన ఆలయ గుహలు కనుగొనబడ్డాయి? ఆప్షన్ బి మహారాష్ట్ర. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని ఏ నాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని జరుపుకుంటాం? సర్దార్ వల్లభాయ్ పటేల్. అడిషనల్ క్వశ్చన్స్: ఎన్విరానర్ అనే పదమును ఏ భాష పదం నుంచి పుట్టింది? ఆప్షన్ సి ఫ్రెంచ్. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రపంచంలో మొదటిసారిగా ఏ దేశంలో ప్రారంభించింది? ఆప్షన్ ఏ అమెరికా. పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ బి 1986. నెక్స్ట్, బ్లూ ఫ్లాగ్ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రాన్స్. బ్లూ ఫ్లాగ్ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ 1985. ఎన్ని ప్రమాణాల ఆధారంగా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అందజేస్తారు? ఆప్షన్ డి 33. క్లీన్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి ప్లాస్టిక్ వ్యర్థాలపై పోరాటం చేసేందుకు ఎప్పుడు ప్రారంభించింది? ఆప్షన్ బి 2017. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఎన్నవ లక్ష్యం ప్రకారం 2025 నాటికి అన్ని రకాల సముద్ర కాలుష్యాన్ని తగ్గించాలి? ఆప్షన్ సి 14. ప్రపంచంలో సముద్ర వ్యర్థాలను అధికంగా విడుదల చేస్తున్న మొదటి దేశం ఏంటండి? చైనా.
2022 సంవత్సరం నాటికి బ్లూ ఫ్లాగ్ ఎక్కువ లేబుల్ సర్టిఫికేట్ పొందిన బీచ్లు మన దేశంలో ఎన్ని ఉన్నాయండి? 12 ఉన్నాయి. 12. సో గైస్, మరి ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై.